సంవత్సరం నుంచి ఒకే సబ్స్క్రైబ్ నోట్ వేస్తున్నామనేమోరా ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేయడం మానేశారు. అంతేకాదురా చాలా మంది లైక్ షేర్ కామెంట్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ నోట్ కొత్తగా చెప్తే గానీ పని ఇలా కనిపించట్లేదు మామా. మా ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ మీ ఐపీ పుదే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే అన్న గంటని గంటగా కొట్టాలి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పింది చాలు రా ఇంకా వీడియో వేయి. ఏంట్రా ఏం చేస్తున్నావ్? స్పేస్ లో లైట్ ఉంటుంది, స్టార్స్ ఉంటాయి, మరి స్మెల్? స్పేస్ లో స్మెల్లా? ఎందుకుండదు, ఉంటుంది. స్పేస్ లో గాలి సౌండ్ ఉండవు కదా, మరి స్మెల్ ఎలా వస్తుంది? వస్తుందంట్రా. ఈ మాట నేను కాదు, చాలా మంది ఆస్ట్రోనాట్స్ చెబుతున్నారు. అవును, వాళ్ళు సూట్స్ వేసుకుని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS లో ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎలా స్మెల్ తెలుస్తుంది? వాళ్ళు అప్పుడప్పుడు స్పేస్ వాక్ కి వెళ్తుంటారు. అలా రిటర్న్ ISS కి వచ్చినప్పుడు స్పేస్ బాండ్ కాంపౌండ్స్ సూట్ కి అతుక్కుపోతాయి. వాళ్ళు ఆ ప్రెషరైజ్డ్ హెల్మెట్స్ తీస్తున్నప్పుడు వాళ్ళకి గుప్పమనే స్మెల్ వస్తుందంట. ఓ అవునా, మరి ఆ స్మెల్ ఎలా ఉంటుంది? హాట్ మెటల్, ఫ్రైడ్ స్ట్రీక్, అలానే కొంతమంది చెప్పేదాని ప్రకారం వెల్డింగ్ ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, జోకులు చూడటం, ఒకరి మీద ఒకరు వేసుకోవడం కామన్. కానీ అదే పనిగా జోకులు చెప్పడం పుణ్యం. జోకులు చెప్పి నలుగురు నవ్వించడం అంటే మాటలా? బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. అదే జోకులు మరీ ఎక్కువైతే చిరాకు వస్తుంది. విగ్జల్స్ అవుట్ అనే ఒక జబ్బు ఉంది. అది వస్తే నాన్ స్టాప్ గా జోకులు చెప్తూనే ఉంటారు. పక్కనోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది కూడా పట్టించుకోకుండా వరుస పెట్టి ఫన్ జోక్స్, డాడీ జోక్స్ చెప్తుంటారు. ఇది ఒక న్యూరోలాజికల్ డిసీజ్. దీన్ని ఇంట్రాక్టబుల్ జోకింగ్ అని కూడా అంటుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, గుడిలో ప్రసాదాలు పెట్టడం అనేది కామన్. కానీ అర్ధరాత్రి పెట్టడం, ఇదిగో కేరళలోని కొట్టాయంకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తిరువరప్పు శ్రీకృష్ణ స్వామి టెంపుల్లో ఇలా విగ్రహానికి అర్ధరాత్రి పూట కూడా నైవేద్యం పెడుతుంటారు. అదేంటి? అది అంతేరా, ఇక్కడున్న శ్రీకృష్ణుడికి ఆకలి ఎక్కువ. అందుకే రాత్రులు కూడా కలుపుకొని మొత్తం రోజులో 7-8 సార్లు ప్రసాదం పెడుతుంటారు. ఇప్పుడు గ్రహణం వచ్చిందనుకో అన్ని టెంపుల్స్ మూసేస్తారు కదా, కానీ ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడం కుదరదని గుడి తెరిచే ఉంచుతారు. మొత్తం మన దేశంలో గ్రహణం రోజు తీసే గుడి ఇది ఒకటే. ఇక్కడున్న విగ్రహానికి ఏమాత్రం నైవేద్యం తక్కువైనా వెంటనే సన్నబడిపోతుంది. అవును, ప్రసాదం పెట్టడం లేట్ అయినా, ఏమాత్రం తక్కువైనా ఆ విగ్రహం నడుముకున్న గొలుసు లాంటి ఆభరణం కిందకి జారుతుందంట. అయితే ఇలా అవ్వకూడదని పంతుళ్ళు ఎప్పుడూ ప్రసాదాలతో రెడీగా ఉంటారు. అసలు ఎప్పటి నుంచి ఉంది ఆచారం? సుమారు 850 AD నుంచి. ఈ గుడి కట్టింది అప్పుడేరా. నాకు తెలిసి అప్పటి నుంచి ఉండి ఉండొచ్చు. అసలు ఈ గుడి పురాణం ఏంటి చెప్తా. పాండవులు వనవాసానికి వెళ్లేటప్పుడు తమకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. ఎందుకు? పూజించుకోవడానికి రా. కృష్ణుడు లేకపోయినా ఆయన విగ్రహం ఉంటే తమకి ధైర్యంగా ఉంటుందని కాబోలు. అయితే ఆ వనవాసం టైం అయిపోయాక అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో ఆ అడవిలో ఉన్న కొంతమంది ఆదివాసులు ఆ విగ్రహాన్ని తమకి ఇమ్మని వేడుకున్నారు. సరే అని పాండవులు కూడా విగ్రహాన్ని వాళ్ళకిచ్చి జాగ్రత్తగా పూజలు చేయమని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు కృష్ణుడిని సరిగ్గా పూజించలేకపోతారు. దాంతో ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒక సాధువుని అడగ్గా ఆయన ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి నీటిలో వదిలేయండి అని చెప్తారు. దాంతో వాళ్ళు ఆ విగ్రహాన్ని నీటిలో వదిలేస్తారు. ఆ తరువాత విశ్వమంగళం స్వామి సమయర్ ఆదిశంకరాచార్యుల శిష్యుడు పద్మపదచార్య అని కూడా అంటుంటారు. పడవలో వెళ్తున్నప్పుడు ఆయనకి దొరుకుతుంది. ఆయన విగ్రహాన్ని ఒడ్డుకు తెచ్చి గుడి కట్టిస్తాడు. ఇంకొంతమంది అనేదాని ప్రకారం పాండవులు వనవాసం టైం అయిపోయాక కృష్ణుడి విగ్రహాన్ని అక్షయ పాత్రను నీటిలో పడేస్తారని, అయితే అదొక ఫిషర్ మ్యాన్ కి దొరకటంతో ఆయనే ఈ గుడి కట్టించారని చెప్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సలార్ పాన్ ఇండియా అంతా పూనకాలు తెప్పిస్తున్న మూవీ. సినిమాలో ప్రభాస్ ఎంత వైల్డ్ గా ఉన్నాడో ఇందులో చెప్తున్న కాన్సర్ సిటీ కూడా అంతే వైల్డ్ గా ఉంది. అసలు ఈ సిటీ నిజంగానే ఉందా లేదా అనేది చూస్తే కాన్సర్ సిటీ అనేది నిజంగానే ఉంది. అయితే అది మన ఇండియాలో కాదు, ఇరాన్ లో
స్పెల్లింగ్ వచ్చేసి KHANSAR. అంటే మన సలార్ కాన్సార్ కంటే ఒక ఏ లెటర్ తక్కువ అన్నమాట. జనాభా వచ్చేసి 2016 లెక్కల ప్రకారం 21,883. మన సినిమాలో చూపెట్టిన కాన్సార్ మాత్రం మొత్తం కల్పితమే. ఫ్యాక్ట్ నెంబర్ 5. 2011లో ఇప్పటికంటే డే టైం కాస్త ఎక్కువ ఉండేది తెలుసా? అవునరా, ఆ ఇయర్ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇది జరిగింది. ఏ ఇన్సిడెంట్? చెప్తా. జపాన్ లో 2011లో భయంకరమైన ఎర్త్క్వేక్ వచ్చింది. ఎంత పెద్ద భూకంపం అంటే రెక్టర్ స్కేల్ మీద 9.0 నమోదైంది. దీని వల్ల భూమి తిరిగే ఫాస్ట్ పెరిగిపోయి ఎర్త్ మాస్ షిఫ్ట్ అయింది. దీంతో మన డే టైమ్ లో 1.8 మైక్రో సెకండ్స్ షార్ట్ ఎండ్ అయింది. అంతేకాదు ఈ భూకంపం వల్ల మన భూమి యాక్సెస్ కూడా 6.6 ఇంచెస్ షిఫ్ట్ అయింది. ఒక భూకంపమే కాదు, ఆ టైంలో సునామీ కూడా వచ్చి జపాన్ కి నార్త్ లో ఉన్న హొకైడో ఐలాండ్ ని, సౌత్ లో ఉన్న ఒకినావా ఐలాండ్ ని దెబ్బతీశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? బెట్టింగ్ వేయాలి. నిన్ను డాడీ తిట్టడంలో తప్పు లేదురా. నేను అనేది లీగల్ గా రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే ఏం చేయాలని. బిజినెస్ చేయాలి. ఇదిగో ఇతను మాత్రం బెగ్గింగ్ చేసి అయ్యాడు. ఏటి బెగ్గరా? రిచెస్ట్ పర్సన్ రా. $1 million అంటే 7.5 crores ఉన్నాయి ఇతని దగ్గర. ఇతని పేరు వచ్చేసి భరత్ జైన్. ప్రెసెంట్ ఇండియాలోనే రిచెస్ట్ బెగ్గర్. నెలకి 75,000 నుంచి 1,00,000 సంపాదిస్తాడు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 నుండి 12 గంటలు. మనోడికి ముంబైలో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటేమో 1,40,00,000 విలువ చేస్తే ఇంకోటేమో 1,20,00,000 వాల్యూ చేస్తుంది. రెండు కూడా సింగిల్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. అలానే వీటితో పాటు 2 షాపులు కూడా ఉన్నాయి. వాటి మీదే మనోడికి నెలకి 30,000 దాకా వస్తుంది. ఎంతకీ ఫ్యామిలీ ఉందా? ఎందుకు లేదు, వాళ్ళతో కలిసి డూప్లెక్స్ ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళు కూడా స్టేషనరీ షాప్ పెట్టుకొని 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారు. మన భరత్ అయితే ఎందుకు, నేను ఎలాగో బెగ్గింగ్ చేసి చాలా బాగా సంపాదిస్తున్నాను అన్న, వాళ్ళు మాత్రం నీ పని నీది, మా పని మాది అని బిజినెస్ చేస్తున్నారు. ఎంత చక్కటి కుటుంబం కదా. ఇతన్ని ఎప్పుడైనా కలవాలి అంటే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో కానీ, ఆజాద్ మైదానం దగ్గర కానీ కలవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. పన్ను మన నోట్లో ఉన్నప్పుడే కానీ బయటకు వచ్చాక అంత వాల్యూ ఉండదు. కానీ సార్ ఐసాక్ న్యూటన్ పన్ను మాత్రం అలా కాదు. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ టూత్ 1816లో వేలం వేస్తే ఒక పెద్ద మనిషి $3,633 కి కొన్నారు. అంటే ఈ రోజు వాల్యూ ప్రకారం $36,000. వామ్మో, నా పన్ను కూడా అలాగే ఎక్కడైనా అమ్మేవే. అమ్మడానికి నువ్వేమైనా న్యూటన్ వారా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్ మంచి ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.